వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఒకే డే 3 సినిమాలు, విశ్వంబర, ఓజీ, అఖండ 2. ఈ సంవత్సరం అక్టోబర్ 2 విజయదశమి పండుగ. టాలీవుడ్ కి సంబంధించి సంక్రాంతి, సమ్మర్ తర్వాత 3వ బెస్ట్ సీజన్ దసరా. దసరా సీజన్ అయిపోతే సినిమాలకు అన్ సీజన్ గా భావిస్తారు. ఈ ఏడాది దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి 3 పెద్ద సినిమాలు ప్రయత్నిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదలవుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అని. ఈ 2 సినిమాలు అనుకున్న డేట్ కే వస్తాయా, ఏదైనా సినిమా పోస్ట్ పోన్ అవుతుందా, నిర్మాతలు గతంలోనే ప్రకటించి ఉన్నా అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అదే దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర్ కూడా రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 18న విశ్వంబర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఓజీ కానీ పోస్ట్ పోన్ అవుతుందేమో, ఆ డేట్ కి విశ్వంబర్ వస్తుందేమో అనుకుంటున్న వారికి ఓజీ రిలీజ్ అయినా కూడా సెప్టెంబర్ 18న తమ సినిమా రిలీజ్ ఉంటుంది అని విశ్వంబర టీం మెంబర్స్ చెబుతున్నారట. ఇదంతా గందరగోళంగా ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే అఖండ 2 గురించి కొంత క్లారిటీ వస్తుంది. అఖండ 2 సెప్టెంబర్ 25 వచ్చే ఛాన్సులు తక్కువని, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాదని చెబుతున్నారు. అందుకే అఖండ 2 కి డిసెంబర్ 18 రిలీజ్ కి ప్లాన్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అఖండ 2 రాకపోతే ఇక మిగిలింది మెగా బ్రదర్స్ సినిమాలే. ఓజీ కన్ఫర్మ్ అని నిర్మాత సైడ్ నుంచి పదే ప్రకటనలు వస్తుంది. అయితే మరో వాదన వినపడుతుంది. హరిహర వీరమల్లు జూలై 24 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పవన్ సినిమా మరీ 2 నెలల గ్యాప్ లోనే రిలీజ్ చేసే కంటే ఆ డేట్ విశ్వంబర్కి ఇవ్వటమే మేలని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఎంతో కాలంగా గ్రాఫిక్స్ కారణంగా పెండింగ్ లో ఉండిపోయిన విశ్వంబర్కు దసరా రిలీజ్ ఇచ్చి ఓజీకి మరో బెటర్ రిలీజ్ డేట్ ప్లాన్ చేయడం మంచిదని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.